ఒక చిన్న గ్రామంలో మంకు అనే దయగల కుంభకారుడు ఒంటరిగా జీవించేవాడు. అతను మట్టి దీపాలను తయారుచేసేవాడు. కాని గ్రామంలోని ప్రజలు విద్యుత్ దీపాలను ఎక్కువగా ఇష్టపడేవారు. దీపావళి ముందు రాత్రి ఒక భారీ తుఫాను వచ్చింది. అతని అన్ని దీపాలు పాడైపోయాయి, ఒకటి తప్ప. ఆ చివరి దీపాన్ని మంకు తన ఇంటి ముంగిట పెట్టి లక్ష్మీదేవిని ప్రార్థించాడు. ఆ రాత్రి ఆ దీపం కాంతికి ఆకర్షితమై ఒక ప్రకాశమానమైన లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. ఆమె చిరునవ్వుతో అన్నారు, చీకటిలో కూడా నువ్వు వెలుగును కాపాడావు. అదే నిజమైన భక్తి. దేవి ఆ దీపాన్ని తాకగాని అది బంగారంగా మారిపోయింది. మరుసటి ఉదయం మంకు పనిముట్ల గది బంగారు ధూళితో మెరిసిపోయింది. అతను తాకిన ప్రతీ కుండ, ప్రతీ పాత్ర అందంగా మారింది. జనం అతని ఆశీర్వదించిన దీపాలను కొనడానికి పరుగెత్తారు. ప్రతి దీపావళికి మంకు వందలాది దీపాలను పేద కుటుంబాలకు ఉచితంగా ఇచ్చేవాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు, నిజమైన ఐశ్వర్యమనేది వెలుగును పంచుకోవడం. ఏళ్ల తరువాత అతను దీపాలు వెలిగిస్తూ మృదువుగా చెప్పాడు, లక్ష్మీదేవి ధన్యవాదాలు. ఆ క్షణంలో సున్నితమైన గాలి వీచింది, బంగారు రేకులు తేలాయి, మరియు ఆ గ్రామమంతా దివ్యమైన వెలుగుతో నిండిపోయింది.